తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెహోషువ 15:18. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా ఒక విన్నపము చేయడానికి అక్స తన గాడిదను దిగింది. మనలో చాలా మంది గాడిదలపై సవారీ చేస్తూ ఉన్నాం. ఆ గాడిదలు మన స్వంతవి. మనలోనికి అవి గర్వాన్ని తెచ్చాయి. నీవు గాడిద మీద కూర్చొని ఇలాంటి విజ్ఞప్తి చేయలేవు. నీ ప్రార్థనా జీవితంలో సంతృప్తి పడడం అనేదే ఆ గాడిద కావచ్చు. అయితే నీ ఆత్మీయ నిద్రపోతుతనం, గర్వము అనే గాడిదను నీవు దిగాలి. మేము దర్శించిన అనేక ప్రాంతాల్లో అనేక మంది తమ పాపాలను ఒప్పుకొని ప్రార్థన నేర్చుకున్నారు. కానీ వారి ప్రార్థనలు స్వార్థపూరితమైనవి. పడిపోయిన స్థితిని, స్వార్థాన్ని జయించే ప్రార్థన వారు నేర్చుకోలేదు. ఐగుప్తును విడిచి రావడమే సరిపోదు, వాగ్దాన దేశాన్ని చేరేంత వరకు నడుస్తూనే ఉండాలి. హోరేబులో ఇశ్రాయేలీలు దేవుని మహిమను చూసినట్లు, దేవుని నుండి ధర్మశాస్త్రమును పొంది దేవుని చేత బోధించబడినట్లుగా దారిలో అమాలేకీలను ఎదుర్కోవలసి ఉంది. వారు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి అర్హులు కారని దేవుడు కనుగొన్నప్పుడు వారిని అగ్ని స్తంభము వాగ్దాన దేశానికి దూరంగా నడిపించింది. అయ్యో, అరణ్యంలో వారు 39 సంవత్సరాలు అటు ఇటు సంచరించారు. సణిగిన వారందరూ అరణ్యంలోనే చనిపోయారు. విశ్వాసంలో సరి అయిన మెట్టులో లేని వారు వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేరు. ఇక్కడ కాలేబు గారి యొక్క కుమార్తె గాడిదను దిగి నీటి మడుగుల నిమ్మని తండ్రిని అడుగుతూ ఉంది. ఆమె తండ్రి ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చారు. మనకు నీటి మడుగులు అవసరం. మనలో స్వార్థము చనిపోయి దేవుని మహిమయే మన అంతిమ గురిగా ఉన్నప్పుడు మనకు నీటి మడుగులు దొరుకుతాయి. దేవుడు మనకు నీటి మడుగులను ఇవ్వాలని ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నారు. మన కూటాల్లో మారు మనసు పొందిన అనేకులు అనేక వాటి కొరకు అడగడం మొదలు పెడతారు. అయితే అవన్నీ కూడా వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, భూ సంబంధమైన అవసరతలే అయి ఉంటాయి. మొదట దేవుని రాజ్యాన్ని వెదకండి. నీ కుటుంబానికి నీవేమైనా చేయాలని నీ హృదయంలో ఆశ ఉంటే దాన్ని ప్రక్కన పెట్టు. దేవుని రాజ్యాన్ని ముందు వెతుకుతూ ఉండు. దేవుని రాజ్యము వ్యాప్తి చెందడం వల్ల నీ కుటుంబం ఎడల నీవేదైతే కోరిక కలిగి ఉన్నావో ఆశ్చర్యకరంగా అది తీర్చబడడం నీవు చూస్తావు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.